Hi friends, I'm Dr. Fazlunisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical at Toli Choki and Shamshabad. చూడండి మనము కామన్ గా వినే కాజ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కానీ లేదా ఒక అమ్మాయి బాధపడడం. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో పీరియడ్ కరెక్ట్గా మనకి టైంకి వచ్చేసిందంటే ఆల్ ద హార్మోన్స్ ఆర్ పర్ఫెక్ట్ మన బాడీలో అని. ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఫ్యూ థింగ్స్. సో ఒక గర్ల్కి సహజ సిద్ధంగా ఒక ఎగ్ మెచ్యూర్ అయి బయటికి వచ్చి అలానే గర్భసంచి పొర పెరిగి ఎవ్రీ 14th ఆర్ 16th డే మధ్యలో ఆ ఎగ్ రిలీజ్ అయ్యి వచ్చిందంటే కరెక్ట్గా పీరియడ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అలానే ఎక్కడైనా హార్మోనల్ డిస్టర్బెన్స్ అయ్యింది అనుకోండి, సే సపోజ్ ఎగ్ పెరగట్లేదు పీసీఓడి వల్ల, లేదా ఎగ్స్ తగ్గుతున్నాయి పిఓఆర్ అంటే పూర్ ఓవేరియన్ రిజర్వ్ వల్ల, లేదా థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, లేదా ప్రొలాక్టిన్ అంటే ఏదైతే మిల్క్ హార్మోన్ అంటామో మనం అది ఏమైనా పెరిగిందా, దాని వలన కూడా ఒక్కొక్కసారి మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. అండ్ ఎగ్స్ అనేవి సిస్ట్స్ లాగా వచ్చేస్తాయి, గడ్డల్లాగా వచ్చేస్తాయి. అండ్ సింపుల్ ఓవేరియన్ సిస్ట్స్ అంటే ఎగ్స్ లోకి కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అలాంటి సిస్ట్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ అలానే చూసుకుంటే ఇవన్నీ కాకుండా కూడా నార్మల్ గా కూడా కొంతమందికి డిలేడ్ పీరియడ్స్ బికాస్ ఆఫ్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, లేదా వర్కింగ్ అవర్స్ లాంగ్ అయ్యి స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల, అండ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల. సో ఇవన్నీ కూడా రీజన్స్ ఫర్ అవర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయంటే యువర్ బాడీ ఈస్ ట్రైయింగ్ టు టెల్ యూ దట్ సంథింగ్ ఈస్ రాంగ్ ఇన్ సైడ్. సో దట్ ఈస్ ద టైమ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ యువర్ గైనిక్ చెకప్. అండ్ ఈ కాజెస్, నేను చెప్పిన కాజెస్ అన్ని మనం 1 by 1 రూల్ అవుట్ చేసుకొని హౌ టు డిక్రీజ్ ఇట్ అనేది చూసుకోవాలి. అండ్ అలానే చూసుకుంటే ఒకవేళ సింపుల్ సిస్ట్ వచ్చిందంటే మనకి 21 days మెడిసిన్ ఒకటి ఉంటుంది. ఆ 21 days మెడిసిన్ అయిన తర్వాత ఆ సిస్ట్ తగ్గిందా లేదా చూసుకోవాలి, లేదా లాప్రోస్కోపీ ద్వారా తీసేయాలి. పీసీఓడి ఉంది అంటే, చాలా హై ఉంది అంటే పీసీఓడి మెడిసిన్స్ వాడాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, లేదా పీసీఓడి డ్రిల్లింగ్ అనేది చేసుకోవాలి లాప్రోస్కోపీ ద్వారా. సో అంత దూరం వెళ్ళనివ్వకుండా ముందే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి వస్తున్నాయి అంటే వాటి కాజ్ ఏంటి, నేను చెప్పినవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని యూ హ్యావ్ టు డెఫినెట్లీ గో ఫర్ యువర్ గైనక్ చెకప్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. హీరా ఫర్టిలిటీ ఇన్ఫర్మేషన్ తెలియని వారికి పాస్ ఆన్ చేయండి.